ఏదో ఉద్దేశం అంటే ఇక్కడ రావడానికి కారణాలు ఏంటంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన సహోదరి సోదరులారా, అయితే ఇంచుమించు 10 మండలాల్లో మేము మినిస్ట్రీస్ నడిపిస్తున్నాం. రంపచోడవరం ఏరియా నుంచి చింతపల్లి, తర్వాత పాడేరు ప్రాంతం. కారణాలు ఏంటంటే అన్నీ దేవుడు నా వరకు ఆ మినిస్ట్రీ నడిపించుకున్నంత వరకు పర్వాలేదు, అన్నీ బాగానే ఉంది, మా అన్ని విధాలుగా ఉంది. కానీ నేను ఎప్పుడైతే నా వరకు నేను నాకు ఒక గోల్ ఉండేది, నిజమే మనకు బతికితే కాదు, ఎదుటి వారికి కూడా కొంచెం సహకరించగలిగిన వారుగా ఉండాలి. పోనప్పుడు నాకు ఉండేది నేను సహకరిస్తాను. నేను ఈ రోజైనా సరే నా గురించి తెలిసినటువంటి నాకు ఎవరైనా అడిగారనుకో ఇలా తీసి ఇవ్వడమే తప్ప ఆడుకునేటటువంటి విషయాన్ని నాకు తెలుసు. ఎందుకంటే నేను ఎంతమందికి ఇవ్వగలను, ఎంతమందికి చేయగలను. కానీ ఎప్పుడైతే మరి కొంతమంది సేవకులకి సపోర్ట్ చేయగలను, అదే బయట సేవకులు ఎప్పుడైనా కష్ట నష్టంలో ఉన్నప్పుడు 1000 నేను ఇవ్వగలను. కానీ పెద్ద మొత్తం లక్షల మీద మనం ఎలా చేయగలం? ఎవరైనా చేసినట్టు అయినప్పుడు మనం కనీసం 10,000 20,000 ఎలా ఇవ్వగలం? దేని గురించి నేను కూడా బాగా కులంకుశంగా తెలిసిన వ్యక్తిని కాబట్టి ఇక్కడ నేను వచ్చి ఆయనతో మాట్లాడినప్పుడు ఇది అన్నీ ఆయన నాకు చెప్పాను వివరంగా. అవన్నీ జాగ్రత్తగా నేను ఆలోచించి నిజమే బాగుంది, ఇది చాలా బాగుంది. నేను ఒక గిరిజనుడైంది నేను ఎందుకు చేద్దాం అనుకున్నాను. కొంతమందికి ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా కొంతమంది నేను పెంచవచ్చేమో, కానీ అన్ని రకాల ప్రజలకి ఆయన ఒక మంచి స్టార్ట్ అయినలో వచ్చింది. అందులో కాకుండా బుక్కెడు అన్నం పెట్టి చేతికి ఒక 100 రూపాయలు ఇచ్చి పంపడం అనేటటువంటిది అది కూడా కొంతమంది చేయలేని పరిస్థితుల్లో ఉంటారు, కొద్దిమంది చేయగలరు. కానీ ఈరోజు ఈయన అంతమంది కోసం ఆర్థికంగా వారిని ఆదుకోవాలి, ఆర్థికంగా వారిని ప్రోత్సహపరచాలి, వారు సమాజపరంగా ఆర్థికంగా వృద్ధి చెందాలి అనేటువంటి ఒక మంచి స్టార్ట్తో మరి ఆయన ముందుకెళ్తున్నప్పుడు మనవంతు సాయం ఏంటి నేను మాట్లాడి వెళ్ళాను. ఎలక్షన్ ముందు ఒకసారి వచ్చాను, తర్వాత ఎలక్షన్ ముందే 2 సార్లు వచ్చాను. తర్వాత నాకు రావడం కూడా టైం లేక నేను రాలిపోయాను. ఆయన మా శిష్యులతో రండి అని పిలిచినా నేను కొంచెం ఈరోజు ఎలా అన్నారు, అది ఇలాంటి స్టార్ట్ అందరికీ రాదు, వచ్చినా అది అమలవడం అనేటటువంటిది అందరి ద్వారా జరగదు. అది ఎప్పుడు మీరు గమనించారు, కొద్దిమంది ద్వారా జరుగుతాయి. కానీ ఆయన ఎక్కడో మూల ప్రాంతం పుట్టి ఆయన చదువుకొని ఆయనకి స్టార్ట్ వచ్చి ఈయన ఎంతమందిని మరి ఆర్థికంగా వాళ్ళు బలపరుస్తూ మరి నడిపిస్తున్నారంటే దేవుడు ఈయనకు ఏర్పాటు చేసిన ఒక సాధనం అని నేనైతే గ్రహించాను. ఒకసారి చప్పట్లు కొడతామండి. అంటే తమ్ముడు చెప్పండి, చాలా నష్టపోయిన వారు ఉన్నారు, అందరు నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు. కనుక ఇది అలాంటిది కాదు కదా. నేనైతే ఆయన మళ్ళీ గుర్తుపిచ్చి అడిగేవాడిని, బాధపడ్డాడు, మళ్ళీ లిప్లో చెప్పేవాడు ఆయన. నేను దేవుని సేవకుడు కాబట్టి నేను అలాగ అడగగలిగాను, ఏమనుకోకూడదు ఆయన. కాబట్టి అందరికి ఒక మంచి మేలు చేసే కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన స్థాపించారు, ఇది నేను చెప్తాను టాపిక్, ఆయన స్థాపించారు. ఇప్పుడు ఆయనదా లేకపోతే మన అందరిదా చెప్పండి. ఇప్పుడు ఆ ట్రస్ట్ ఎవరిది? మనం అందరు ఎవరు? ఆదివాసులు. ఈ ట్రస్ట్ పెట్టింది ఎవరు? ఆదివాసి. ఇప్పుడు ఇది మన అందరిదా ఆయనదా? మన అందరిది. కాబట్టి దీనికి మనం నడిపించుకొని పోవాలనుకుంటే మనందరి ఆసక్తులు ఉండాలి. ఇందాక మేము మాట్లాడుతున్నాం, ఇప్పుడు మన ట్రైబుల్ ఉద్యోగ యూనియన్ వాళ్ళు మాట్లాడారు. తర్వాత ఇంకా అన్ని రకాల డిపార్ట్మెంట్ మన ట్రైబుల్ కోసం పెట్టింది కాబట్టి ట్రైబుల్ అన్ని రకాల ప్రజలు కూడా దీనికి ఇన్వాల్వ్మెంట్ అవ్వాలనేటటువంటిది ఇందాక సార్ మాట్లాడుతున్నారు. మేము కూర్చున్నప్పుడు మాకు కూడా చాలా సంతోషమైంది. అవును, అక్కడ ఆయన స్వార్థం కూడా ఆలోచించలేదు, అంటే నమ్మి రావాలి అంతే. ఎవడైనా ఇచ్చారండి, నమ్మి రావాలంటే నమ్మకం అనేటటువంటిది చాలా అవసరం. రెండవది నమ్మకం ఎంత అవసరమో ఏంటంటే ఇందాక ఒక మాట ఏంటంటే డిసిప్లిన్, అంటే క్రమం కూడా చాలా అది పెట్టారు. ఇది అభివృద్ధి చెందాలి అంటే దీన్ని కూడా నేను చెప్తాను. దీన్ని కూడా నేను ముందు చెప్పకుండా, నేను కొన్ని విషయాలు చెప్పకుండా మీకు అర్థం కాదు.
నేను పాడేరు డివిజనల్ పాస్టర్ ఫెలోషిప్ తరఫున ఒక అధ్యక్షుడిగా చేస్తున్నాను. చింతపల్లి మండలం, గూడెం మండలం, జీమాడుగుల మండలం మండల పాస్టర్ అధ్యక్షుడిగా చేస్తున్నాం. మేము అది నడుస్తుందంటే 2003 నుంచి నడుస్తుందంటే మేము డబ్బులు ఎత్తుకుంటాం ప్రతి నెల. ఒక సేవకుడు 100 రూపాయల నుంచి పైన అలాగా ఉంచుకొని ఏ సేవకుడు ఏమైందో గప్పును ఆ సేవకులు పట్టి ఇస్తూ ఉంటాం. లేకపోతే పెళ్లి జరిగిందనుకో పెళ్లికి కొంత డబ్బులు ఇస్తుంటాం. ఏసినట్టు జరిగిందని ఇందాక చెప్పినట్టు అలాంటి సపోర్ట్ చేస్తుంటాం. ఎవరైనా చర్చికి 10,000 20,000 మన ఫౌండేషన్ పొందాలి అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఆ ట్రస్ట్లోని మనం కొంత ఫండింగ్ కూడా అవసరం. ఇందాక తమ్ముడు చాలా విషయాలు చెప్పారు. ఫండింగ్ లేకుండా ఏమీ జరగదు. ఈ ఫండింగ్ చాలా అవసరం. ఈ ఫండింగ్ గురించి కూడా ఒక విషయం మనం గమనించాం. ఫండింగ్ ఎలాగంటే నలుగురు 4 ఇంతలు చేస్తే 4 రూపాయలు, అవునా? 4 రూపాయలు చేస్తే 100 మంది 100 రూపాయలు, అవునా కదా? అది ఎవరికి ఏదైనా ఈజీగా బరువు సారుకుండదు, మాకుండదు, మరి కోఆర్డినేటర్స్కి ఎవరికి కూడా ఉండదు. మనందరికీ కూడా అది కలిసిపోతుంది అనమాట. బరువు అనేటటువంటిది ఎవరికి బరువు తన సులువైన పని అవుతుంది. కాబట్టి దీని గురించి ఎవరు బాధపడకూడదు. ఎందుకంటే డబ్బులు ఇస్తున్నారు తీసుకున్నారు అలాంటి స్టార్ట్ మనకి ఎప్పుడు రాకూడదు. మనం నమ్మడం అంతే. మనం నమ్మితే తప్పకుండా మనం కార్యాలు ఎన్నో చూస్తాం. కాబట్టి నమ్మకంగా మరి 250 అది యాక్చువల్గా హోటల్కి వెళ్తే ఎంత? హోటల్కి వెళ్తే నేను ఇప్పుడు నాకు హెల్త్ బాగా గుండె ఆపరేషన్ అయిన నుంచి మానేసాను, కానీ హోటల్కి వెళ్తే 600 భోజనం చేస్తాను. 600 రూపాయలు ఓ భోజనం ఎంతండి? నేను హోటల్కి వెళ్తే 600 భోజనం లగ్జరీ భోజనం చేస్తాను. అదేంటి పులుసులు ఇస్తారు పుర్రు తాగడానికి, ఇంత ప్లేట్ పెట్టి ఏమి లేదు అక్కడ. ఈ పుర్రు 4 పుర్రు తాగడం అంతే. అంటే ప్రెస్టేజ్ కోసం వెళ్ళడం. అందరు తాగుతున్నారు, నేను కూడా తాగుతాను, వాడు మూతికి పడ్డా నేను కూడా పడతాను అన్నట్టు. అది పూర్తి బీపీ షుగర్ పెరిగిపోయి గుండె ఆటికి వచ్చేస్తుంది. నేనే చాలా మంది మరి నిజం కదండి. ఇది చాలా మందికి తెలియదు అనమాట. ప్రాసెస్ అంతా వెళ్ళారు. 4 తాటి సుమ్ములు వేసుకుని వెళ్ళారు. ఒక హోటల్ తీసుకుని వెళ్ళారు. సరిగ్గా ఒక భోజనం 1800 రూపాయలు. ఎంత అన్నా అన్నాను మా సైమన్, తమ్ముడు ఎంతైనా తినేయి అన్నాడు. ఏం తింటావు అన్నా, పులుసులే కదా ఇది. తాగి 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 మనము ట్రస్ట్కు 250 రూపాయలు కానీ రాస్తే కనుక మనకే ఉంటుంది. ఎప్పుడు మన సహోదరులకి అందరూ మనం సాయం చేస్తున్నాం. అది మన కుటుంబానికి ఏమైనా మన వారు తప్పకుండా మనకు సహకరిస్తారు. ఈ విషయాలు కూడా ఎవరు అనుమానం పడకుండా తప్పకుండా అందరు కూడా టెస్ట్ సభ్యులు అందరు కూడా, బట్ నేను కూడా రాయించుకోలేదు. నేను రాయించుకోకుండా చెప్పలేదు, అవునా? అందరు రాయించుకోండి, అది మనకే మంచిది. ఇందాక తమ్ముళ్ళు చాలా విషయాలు చెప్పారు. మరి మన పిల్లలకి స్కాలర్షిప్ విషయాలు కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఇందు నుంచే కదా, మనం కట్టడం వలన మనకి ఇది పోదు కదా. కాబట్టి ఈ విషయాలు కూడా మీరు గమనించి అందరూ ఈ ట్రస్ట్ మనం అందరం కూడా రాబోయే దినాలు ఇంకా దీన్ని బలంగా మన ఏజెన్సీ ప్రాంతానికి, ఇప్పుడు గూడెం ప్రాంతము కాకుండా చింతపల్లి ప్రాంతం కాకుండా మన 22 మండలాలు, మన అల్లూరు సీతారామరాజు జిల్లా అంతటికే కాకుండా మరి మన భారతదేశం అంతా కూడా దీన్ని మనం తీసుకొని పోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఎంతైనా కూడా ఉందని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి నేను ఏదైనా ఎక్కువగా మాట్లాడినట్లయితే సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ దయతో క్షమించాలని కూడా నేను కోరుతా ఉన్నాను, అవునా? కాబట్టి ఇది మన అందరిది. దీన్ని మనం అందరం కూడా మన చేతి కలిపి మనసు కలిపి దీన్ని కొనసాగించుకునేటటువంటి బాధ్యత మనకి ఎంతో ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే మనకు ఐక్యత చాలా అవసరం. ఇప్పుడు మన ట్రస్ట్లో ఉన్న ముందు ఐక్యతగా ఒక మాదిరిగా ఉంటే అనేక మంది మనల్ని వెంబడిస్తారు. కాబట్టి ఈ విషయాలు కూడా మీరు అందరూ గమనించి ఇక్కడ కనిపించిన మనం సోదర ప్రేమతో పలకరించుకుంటూ మీటింగ్ అంటే కూడా మనం అందరం కూడా గమ్ముగా ఆ రోజు రావడానికి ప్రయత్నించాలని కూడా ప్రభు పేరుగా నేను కోరుతూ మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటాను.